సెల్ అడాప్టేషన్ టాపిక్లో మనకు నార్మల్గా ఏదైనా స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ అనేది మనకి సెల్ మీద పడితే అది అడాప్ట్ అవుతుంది. ఓకే, అడాప్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ రివర్సబుల్. ఒకవేళ స్ట్రెస్ అట్లనే కంటిన్యూ అవుతుంటే సెల్ అనేది మనకి డెత్ అవుతుంది బై ఇంజురీ. సెల్ ఇంజురీ జరుగుతుంది, ఫస్ట్ ఇంజురీ అయిన తర్వాత డెత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం రివర్సబుల్ చేంజెస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. రివర్సబుల్ చేంజెస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫిజియోలాజికల్ అండ్ ప్యాథలాజికల్. ఫిజియోలాజికల్ చేంజెస్ ఏంటంటే యూటరైన్ ఎన్లార్జ్మెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, ప్యాథలాజికల్ ఏంటిదంటే మయోకార్డియల్ ఎన్లార్జ్మెంట్ ఇన్ హైపర్ టెన్షన్. ఓకే, ఇంజురీ ఎప్పుడవుతుందంటే ఒకవేళ పర్సిస్టెంట్ ఉంటే మనకు సెల్ ఇంజురీ అవుతుంది. ఒకవేళ సిగ్నిఫికెంట్ హైపర్ టెన్షన్ అయితే మయోకార్డియల్ ఇంజురీ అవుతుంది, విచ్ కాజెస్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి టైప్స్ ఆఫ్ సెల్ అడాప్టేషన్ వచ్చేసరికి మనం ఫస్ట్ 3 టైప్స్ గురించి చదువుదాం. ఒకటేంటిది హైపర్ట్రోఫీ, హైపర్ప్లేసియా అండ్ అట్రోఫీ. ఓకే, 3 రకాలు ఉన్నాయి. హైపర్ట్రోఫీ వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ సెల్ సైజ్, హైపర్ప్లేసియా వచ్చేసరికి ఇంక్రీజ్ సెల్ నెంబర్. ఇదేంటిది ఇక్కడ డిక్రీజ్ సైజ్ అండ్ డిక్రీజ్ నెంబర్. ఓకే, ఇంక్రీజ్ సెల్ సైజ్ ఎందుకు ఈ సెల్ సైజ్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇంక్రీజ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అండ్ ఇంక్రీజ్ సెల్ ఆర్గానెల్స్. ఓకే, ఇంక్రీజ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అండ్ ఇంక్రీజ్ సెల్ ఆర్గానెల్స్ వల్ల అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది కార్డియాక్ హైపర్ట్రోఫీ. ఓకే, కార్డియాక్ హైపర్ట్రోఫీ మనకు ఆల్ఫా టైప్ నుంచి బీటా టైప్లోకి వెళ్ళిపోతుంది. ఇంక్రీజ్ ఇన్ సెల్ నెంబర్ ఎందుకు అవుతుందంటే ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అండ్ డిఫరెన్షియేటెడ్ సెల్స్. కంట్రోల్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద స్టెమ్ సెల్స్ అండ్ డిఫరెన్షియేటెడ్ సెల్స్. దీనివల్ల మనకి ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ అనేది పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ద సెల్ నెంబర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది మినన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా. ఓకే, నెక్స్ట్ అట్రోఫీ ఏంటిదంటే మనకి డిక్రీజ్ అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే ఇక్కడ మనకి నర్వ్ నుంచి సిగ్నల్ రావాలి, బ్లడ్లో న్యూట్రియంట్స్ రావాలి, ఇక్కడ నుంచి యూజ్ అవ్వాలి. డీనర్వేషన్ నర్వ్ సిగ్నల్ కావాలి, ఇది కావాలి, బ్లడ్ కావాలి, న్యూట్రియంట్స్ కావాలి. అంతేకాకుండా హార్మోనల్ స్టిమ్యులస్, హార్మోన్, నర్వ్, బ్లడ్ అండ్ న్యూట్రియంట్స్ కాబట్టి యూజర్. ఓకే, మనకి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే డిక్రీజ్ హార్మోన్స్, డిక్రీజ్ బ్లడ్ ఆర్ న్యూట్రియంట్స్ అండ్ డిక్రీజ్ నర్వ్ స్టిమ్యులస్. ఇవన్నీ అయితే మనకి ఏమవుతుందంటే సిఏపి అవుతుంది. ఏంటిది ఇక్కడ సైటోస్కెలిటన్ అనేది డీజనరేషన్ ఆఫ్ ద సైటోస్కెలిటన్. ఏ వచ్చేసరికి ఆటోఫేగి అండ్ పి వచ్చేసరికి ప్రోటీన్ డిగ్రేడేషన్. ఓకే, ప్రోటీన్ డిగ్రేడేషన్ అవుతుంది. అంతేకాకుండా ఓకే సెల్ సైజ్ తక్కువడానికి క్యాప్ అనేది కారణం. సెల్ నెంబర్ తక్కువడానికి అట్రోఫీ కారణం. సో ఇక్కడ సిఏపి అంటే ఇవి 3 వస్తాయి. సెల్ నెంబర్ తక్కువడానికి కారణం వచ్చేసరికి అట్రోఫీ. సో దీస్ ఆర్ ద కాజెస్. ప్రోటీన్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ హైపర్ట్రోఫీ ఆర్ హైపర్ప్లేసియా ఆర్ అట్రోఫీ ఇవి 3 కనుక ఒకవేళ ఇంక్రీజ్ స్ట్రెస్ అయితే అప్పుడు మనకి ఇర్రివర్సబుల్ సెల్ ఇంజురీ వెళ్తుంది.
ఇర్రివర్సిబుల్ సెల్ ఇంజరీ అయ్యి డెత్ అవుతుంది. ఐదర్ త్రూ ఎపోప్టోసిస్ ఆర్ నెక్రోసిస్. అయిపోయింది. నెక్స్ట్ చదువుకోవాల్సింది 3 ఏంటిది? మెటాప్లేసియా అండ్ డిస్ప్లేసియా. మెటాప్లేసియా వచ్చేసరికి మనకి స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్ సెల్ మీద పడుతుంది, అప్పుడు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్. ఇప్పుడు మనకి ఆ స్ట్రెస్ వల్ల అది రీప్రోగ్రామ్ అయ్యి మనకి అదర్ టైప్ ఆఫ్ సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అదర్ టైప్ ఆఫ్ సెల్ అనేది అడాప్ట్ ఫర్ న్యూ టైప్ ఆఫ్ స్ట్రెస్. సో అదర్ టైప్ ఆఫ్ సెల్ విచ్ ఈజ్ అడాప్టబుల్ ఫర్ న్యూ టైప్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? దీనికి మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈసోఫేగస్ ఒకటి, దాని తర్వాత రెస్పిరేటరీ ఒకటి, దాని తర్వాత మజిల్ ఒకటి. ఈసోఫేగస్ దగ్గర ఏంటిదంటే మనకి నాన్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది ఏదైతే ఉంటుందో దాని మీద మనకి క్రోనిక్ జిఈఆర్డి పేషెంట్స్ అయితే మనకి ఏమవుతుంది? దిస్ ఇంక్రీజెస్ ద స్ట్రెస్ విచ్ కాజెస్ నాన్ సీలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియంకి చేంజ్ అవుతాయి. ప్లస్ గో బ్లడ్ సెల్స్. దిస్ ఈజ్ ఇంటెస్టైనల్ ఎపిథీలియం. ఇంటెస్టైనల్ ఇస్ ఎపిథీలియం. అంటే మనం చూసుకోవాల్సింది ఏంటిది ఇక్కడ? వెన్ ఈసోఫాగస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు క్రోనిక్ జిఈఆర్డి, ఇది దాని తర్వాత ఇది ఫర్దర్ చేంజెస్ ఇంటూ అడినో కార్సినోమా, ఈసోఫేజియల్ అడినో కార్సినోమా కిందకి చేంజ్ అవుతుంది. ఓకే, ఈసోఫేజియల్ అడినో కార్సినోమా కింద చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే రెస్పిరేటరీ ఎపిథీలియంలో ఏమవుతుందంటే మనకి సేమ్ ఇక్కడ సీలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియం ఏదైతే ఉంటుందో అది డ్యూ టు స్మోక్ అనే స్ట్రెస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మనకి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం లెక్క చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్మోక్ వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికైనా స్ట్రెస్ అవుతుంది. ఇది కూడా క్రోనిక్ స్ట్రెస్. ఓకే, క్రోనిక్ స్ట్రెస్ వల్ల మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది. ఇది గ్యాస్ట్రోఎసోఫేజియల్ అడినోకార్సినోమా లెక్క చేంజ్ అవుతుంది. ఇది ఇక్కడ ఇట్ ఈస్ చేంజెస్ టు స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. మజిల్స్ దగ్గర ఏంటిదంటే మనకి ఎప్పుడైతే ఇంజురీ ఆర్ ట్రామా టు ద మజిల్ అయితే మనకి అక్కడ నుంచి మజిల్లో మనకి బోన్ ఫార్మేషన్ అనేది అవుతుంది. బోన్ ఫార్మేషన్ ఇన్ ద మజిల్ ఈస్ కాల్డ్ యాస్ ఇది మయోసైటిస్ ఆసిఫికెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఇవి ఇప్పుడు 3 అయిపోయినాయి. నెక్స్ట్ చదవాల్సింది మనం డిస్ప్లేసియా అంటే నార్మల్ సెల్ ఏదైతే ఉందో దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అదే మెటాప్లేసియా అంటే నార్మల్ సెల్ నుంచి సెల్ టైప్, న్యూ స్ట్రక్చర్. ఓకే, న్యూ స్ట్రక్చర్. ఇప్పుడు ఏంటిదంటే డిస్ప్లేసియా అనేది డిస్ప్లేసియా అంటే నార్మల్ సెల్ నుంచి న్యూ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లేసియా దగ్గర ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ అడాప్టేషన్. ఇక్కడ న్యూక్లియస్ చూసుకుంటే ఇంక్రీజ్ న్యూక్లియస్ బై సైటోప్లాజం ఉంటుంది. అంతేకాకుండా క్రోమాటిన్ అనేది క్లంపింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్
ఆర్కిటెక్చర్ అనేది లాస్ ఆఫ్ టిష్యూ ఆర్కిటెక్చర్. ఓకే, లాస్ ఆఫ్ టిష్యూ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఇస్ మీన్ బై డిస్ప్లేసియా అంటే నార్మల్ సెల్స్ అనేది మనకి న్యూ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ అడాప్టేషన్. ఇక్కడ మనకి న్యూక్లియస్ నుంచి ఇక్కడ న్యూక్లియస్ దగ్గర చూసుకుంటే ఇక్కడ న్యూక్లియస్ సైజ్ ఇస్ మోర్ దెన్ సైటోప్లాజం అండ్ క్రోమాటిన్ అనేది కంప్లింగ్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ టిష్యూ ఆర్కిటెక్చర్. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ ఆర్ మోడరేట్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఐదర్ మైల్డ్ ఆర్ మోడరేట్ అయితే ఏమవుతుందంటే మనకి ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ ఆర్ మోడరేట్ డిస్ప్లేసియా, ఒకవేళ మనం స్ట్రెస్ అనేది తక్కువ చేస్తే బ్యాక్ టు నార్మల్. ఓకే, బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. ఒకవేళ స్ట్రెస్ మనం తక్కువ చేస్తే బ్యాక్ టు నార్మల్ ఆర్ మే రిగ్రెస్. ఓకే, బట్ ఒకవేళ మనకి సివియర్ మెటాప్లేసియా ఆర్ ప్యాథలాజికల్ హైపర్ప్లేసియా అయితే మనకు అది డిస్ప్లేసియా అవుతుంది. డిస్ప్లేసియా నుంచి ఇర్రివర్సిబుల్ ఇంజురీ అనేది జరుగుతుంది. ఇర్రివర్సిబుల్ ఇంజురీ వల్ల మనకి కార్సినోమా ఇన్ సిటు అవుతుంది. అక్కడ నుంచి మనకి క్యాన్సర్ వస్తుంది. ఓకే, దేర్ఫోర్ సమరీ. వాట్ ఈస్ ద సమరీ? నార్మల్ సెల్ ఏదైతే ఉంటుందో అది హైపర్ట్రోఫీ అవ్వచ్చు, హైపర్ప్లేసియా అవ్వచ్చు, అట్రోఫీ అవ్వచ్చు. ఓకే, ఇది డిస్యూస్, డీనర్వేషన్, డిక్రీస్ యూజ్ నర్వ్ బ్లడ్ న్యూట్రియంట్స్. ఓకే, హైపర్ప్లేసియా వచ్చేసరికి ఇంక్రీజ్ సెల్ నెంబర్, హైపర్ట్రోఫీ అంటే ఇంక్రీజ్ సెల్ సైజ్. ఇక్కడ కార్డియాక్ హైపర్ట్రోఫీ ఆల్ఫా నుంచి బీటాకి వెళ్తుంది. ఇక్కడ ఇంక్రీజ్ నెంబర్ వచ్చేసరికి బీపీహెచ్. ఇక్కడ మనకి ఇంక్రీజ్ ప్రోటీన్ అనేది జరుగుతుంది, ఇంక్రీజ్ సెల్ ఆర్గనల్స్ అనేది జరుగుతుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ సెల్ నెంబర్. ఇక్కడికి వచ్చేసరికి డిస్యూజ్ ఇది కాబట్టి మనకి సిఏపి ఏంటిది సైటోస్కెలిటల్ డీజనరేషన్. ఏ వచ్చేసరికి ఆటోఫేగి, పి వచ్చేసరికి ప్రోటీన్ డీజనరేషన్ అండ్ హెచ్ వచ్చేసరికి అట్రోఫీ. ఓకే, ఈ 3 ప్రాసెస్ జరిగి మనకి ఇది డెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ నార్మల్ సెల్ నుంచి స్ట్రక్చర్ చేంజ్ అయినా, దాని తర్వాత టైప్ చేంజ్ అయినా ఆర్ సెల్ టైప్ అండ్ సెల్ స్ట్రక్చర్ చేంజ్ అయితే మనం దాన్ని ఏమంటాం? డిస్ప్లేసియా అంటాం. సెల్ టైప్ చేంజ్ అయితే మెటాప్లేసియా అంటాం. సెల్ టైప్ అండ్ స్ట్రక్చర్ చేంజ్ అయితే దాన్ని నియోప్లేసియా అంటాం. ఓకే, ఇప్పుడు ఇది ఫర్దర్గా మనకు వచ్చిన అది నియోప్లేసియాకి చేంజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.